ఇచ్చేసినటువంటి కార్మిక సోదరులకు, నాయకులకు, అలాగే మహిళా సంఘం నాయకులకు, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనల్ని ఈ స్థితికి దిగజార్చినటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడకపోతే మనకి భవిష్యత్తు ఉండదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందువల్లంటే ఎంత మొండిగా, ఎంత నిశ్శబ్దగా, ఎంత సిగ్గు సెలవు లేని పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ దుస్థితి రావడానికి మోడీ ప్రభుత్వమే అని చెప్పి నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా అమ్మేయాలనేది వాళ్ళు ఒక నిర్ణయం చేస్తున్నారు. ఆ నిర్ణయం ఎందుకు అమ్మాలి? ఏదైతే తమ యొక్క అనుంగ శిక్షులు, తమ యొక్క క్యాపిటలిస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క దేశ సంపదని దారాదత్తం చేయడానికి వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. ఆ ప్లానింగ్ అమలులో భాగమే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ పరిస్థితి తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ అనుకున్నది సాగనివ్వడం లేదు. ఇక్కడ ట్రేడ్ యూనియన్లు అన్నీ, ముఖ్యంగా సిఐటి లాంటి పెద్ద ట్రేడ్ యూనియన్ల నాయకత్వంలో ఈరోజు ఈ ఉద్యమం అనేది దాదాపు 3 సంవత్సరాలు 9 మాసాల నుండి కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు ఏమి చేయలేకపోతా ఉన్నారు. చేయలేకపోతే గతంలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి సంబంధించి వదిలేశారు. తర్వాత ఏమైందో ఎక్కడైందో అని చెప్పలేదు. కానీ ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే విశాఖపట్నం పోర్టు స్టీల్ ప్లాంట్ రక్షిస్తాం, పోర్టు సామర్థ్యంతో నడిపిస్తాం, అలాగే నిర్వాసితులన్నీ ఉద్యోగాలు కల్పిస్తాం, ఉన్న ఉద్యోగాలన్నీ కాపాడుతాం అని చెప్పి మాకు ఓటు వేయండి, మీరు తప్పకుండా ఇవన్నీ చేస్తామని చెప్పి ఆ రోజు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వాయిస్ బాగా మారిపోయింది. ఎందుకు మారిపోయిందని చెప్తున్నానంటే ఈరోజు ఏదైతే ఆ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి కేంద్రంలో ప్రభుత్వం చెప్పిన కదా వాళ్ళు ఆట ఆడిస్తున్నటువంటి పరిస్థితిని మనం చెప్తున్నాం. వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొన్నటి ఏం చేశారు? ఎవరైతే కుమారస్వామి దగ్గర పంపించారు, కుమారస్వామి గారు వచ్చి చూసి ఎట్టి మధ్య ఈ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రయోజనం ఖాయమని చెప్పి చాలా గట్టిగా బదాయించి చెప్పాడు. ఆయన వెళ్ళిన తర్వాత రోజుకి కూడా కష్టాలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఒకటా రెండు నెలలకి తెలుసు. ఎందుకంటే గంగవరం కోర్టులో ఆయన వచ్చిన తర్వాత గొడవ జరిగింది. ఆ గొడవ జరిగింది ఇందాకే చెప్పారు. ఆ గంగవరం కోర్టు వాళ్ళు మనం అయితే డబ్బులు కట్టాలి, మనకి ఇంట్లో రామేందుకు వాడు ఏమి కూడా నష్టపరిహారం చేయలేదు. ఇది సిద్ధాంతం, కాలపేట సిద్ధాంతం. ఆ విధంగా ఓడి కూడా దెబ్బ వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు వచ్చి కూడా ప్రొడక్షన్ డౌన్ చేసే పరిస్థితి ఉంది. పైకి ఏం చెప్తున్నారు? మేము ఈ స్టీల్ ప్లాంట్ ని పూర్వవైపు తీసుకొస్తామని చెప్పి రాబడి ఇచ్చి ఏదైతే ప్రొడక్షన్ వచ్చిన తర్వాత లాభాలు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, మీకు ఎన్ఎండిసితో చెప్తున్నాం, మేము సేల్తో చెప్తున్నాం అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ రోజు అంటే ఎప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సేల్ చేయమని చెప్తే ఆయన కోలేవడండి, అన్ఎంప్లాయ్మెంట్గా కోలేవడు. సేల్ చేయడంతో మాట్లాడారు. సేల్ చేయమని ముందుకు వస్తే నువ్వు నోరు మీ అన్నాడు. మరి బ్యూరోక్రాట్స్ టెక్నోక్రాట్స్ ఏం చేస్తారు? ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాత ఎన్ఎండిసి చైర్మన్తో మాట్లాడుతూనే ఉన్నారు. ఎన్ఎండిసి చైర్మన్ ఏం చెప్పారు? మీరు చెప్తే ఇస్తా ఉంటాడు. వాళ్ళకి చెప్పడానికి వీళ్ళు చెప్పట్లేదు. ఎందుకంటే ఆ రామచంద్ర గారు వస్తే అన్ఎంప్లాయ్మెంట్గా మనకి ఏదైతే కోరు ఐరన్ ఓరు వస్తే 3 బ్లాక్ బర్నర్లు రన్ చేస్తే రోజుకి 24,000 టన్నులు బియ్యంలో ప్రొడ్యూస్ చేస్తే ఈ ప్లాంట్ భవిష్యత్తు అనేది చూడనవసరం లేదు. అంత పెద్దగా ప్రొడక్షన్ చేసే కెపాసిటీ అనేది ఉంది. కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేయట్లేదు. మనం చూస్తున్నాం కదా, మొన్న ఏదో 51 హీట్లు తీశారని చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా 31 హీట్లు, 39 హీట్లు, 40 దాటినటువంటి పరిస్థితి లేదు.
వాళ్ళు ఏం చెప్పారు, మళ్ళీ సెకండ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తాం, ఇంకా మీకు ఏమో తిరగలేదని చెప్పారు. సెకండ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసినా సరే 1 and 2 కలిపితే 14,000 టన్నులకు మించి పర్ డే వచ్చే పరిస్థితి లేదు. 14,000 టన్నులు వస్తే ఈ యొక్క ప్లాంట్ నిలబడుతుందా అంటే ఇందాక రామస్వామి చెప్పాడు, ఏదైతే 5 మిలియన్ టన్నులు కూడా రాదు. 14,000 టన్నులు అంటే రోజుకి 24,000 టన్నులు రావాలి. 24,000 టన్నులు వచ్చే ప్లాంట్ ఈరోజు 14,000 టన్నులు చేస్తే ఆ పరిపాలన కూడా ఏదైతే మిలియన్ టన్స్ అనేది వచ్చే పరిస్థితి కూడా మనం అనుకుంటాం. ఈ విధంగా మేము ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తామని చెప్పి ఒక పక్క ప్రచారం చేస్తున్నాం. ఇక రెండో పక్క ఏంటి, గతంలో మన ఏదైతే ఈ ఉద్యమం సాగుతా ఉందో ఈ ఉద్యమాన్ని దెబ్బకొట్టేదానికి, ప్రజలను మగ్గు పెట్టేదానికి, ప్రజలు మన నుండి ద్రోహం చేసేదానికి ఈరోజు ఏం చెప్పారు, 500 కోట్ల రూపాయలు మీకు ఇచ్చేసామన్నారు. 500 కోట్లు ఇచ్చిన తర్వాత అక్కడ నుండి వాళ్ళు జీతాలు లేకుండా చేస్తారు. 500 కోట్లు ఇచ్చిన తర్వాత జీతాలు లేవు. అది ఎక్కడ తీసుకెళ్లారు, ఈ చేత ఇచ్చారు, కుడి చేత ఇచ్చారు, ఎడం చేత లాక్కున్నారు. ఎన్ని తీసుకెళ్ళి ఇచ్చారు, 500 కోట్ల రూపాయలు జిఎస్టీ కట్టారు. జిఎస్టీ అంటే గవర్నమెంట్ కట్టాల్సినటువంటి పనుకి అది తీసుకెళ్లి కట్టేయడం జరిగింది. మనం ఇప్పుడు ఇంకో ప్రజలు ఏం చేస్తున్నారు, ఇంకో 1100 కోట్లు ఇచ్చి 1600 కోట్లు కాక 500 కోట్లు కాక 1150 కోట్లు, మొత్తం 1650 కోట్లు అనుకుంటాం. ఆ 1150 కోట్లు ఇచ్చేసాం, మీకు వచ్చేస్తుంది రామేట్ పెట్టారు. దాన్ని కూడా ఏం మొదలు పెట్టారు, దాన్ని కూడా డైరెక్ట్ ఇవ్వట్లేదు. ఏదైతే మీ బ్యాంకులకి అప్పులు ఉన్నారు కదా, అప్పులు చెల్లించండి, అప్పుడు బ్యాంకులు మీకు అప్పులు ఇస్తాయి అని చెప్పి ఈరోజు చెప్తున్నారు. అంటే ఎంత కొత్త జరుగుతుందో అర్థం చేసుకోండి. ఒక పక్క ఏం చెప్తున్నారు, ప్రజలను మనం వేరు చేయడానికి 1650 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ బ్యాంక్ ఇచ్చాం, అయినా ప్రదేశ్ చేయలేకపోతుందని చెప్పి ఒక పక్క చెప్తున్నారు ప్రజలకి. రెండో పక్క ఏం చేస్తున్నారు, ఈ డబ్బులన్నీ తీసి బ్యాంకులు కట్టేసి, అదే జిఎస్టీలు కట్టేసి, మనకి జీతాలు వేసేసి ప్రొడక్షన్ రాకపోతే అప్పుడు మనల్ని 1600 కోట్ల రూపాయలు ఇచ్చినా తీర్థాలు ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు, దీన్ని నమ్మిపోతే ఏం చేస్తామని చెప్పి చెప్పడానికి ఈ ప్రయత్నాలు జరుగుతారు. అందులో భాగమే కదా మన చంద్రబాబు నాయుడు గారు మన సకాయ నొప్పులు వచ్చారు. ఏమిటది, ఇది చారిటీ బాధ్యత. చారిటీ అని ఎవరు చెప్పారు, వాడు మీ చారిటీ అని చెప్పాడు. మా హక్కు అని చెప్తున్నాం, ఇది మా హక్కు అని చెప్తున్నాం. ఇది చారిటీ అని ఏదో చెప్పలేదు. ఇది చారిటీ అయితే మీరే ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా గవర్నమెంట్ పెట్టుబడి పెట్టింది. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 100% పెట్టుబడి పెట్టలేదు. 8,500 కోట్ల రూపాయలు 3 మిలియన్ టన్నుల ప్లాంట్ ఖర్చు అయితే ఆ రోజు ఇచ్చింది కూడా 5,000 కోట్ల రూపాయలు మాత్రమే గుర్తుంచుకొని కూడా. అంటే ఇంకా 3,500 కోట్ల రూపాయలు మనం అప్పులు చేసి దాన్ని వడ్డీలు పెట్టుకొని మనం ప్లాంట్లు నిలబెట్టుకున్నామనేది సదా మీ గమనంలో ఉండాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు మళ్ళీ ఏం చేశారు, మనం ఏదైతే పెట్టిన పెట్టుబడి కంటే కూడా నష్టాలు చెప్తే నష్టాలు అయిపోతాం. ఏదైతే 3,000 కోట్లు 5,000 కోట్లు 3,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 3,500 కోట్లు, దాని 16% ఇంట్రెస్ట్ ఇవన్నీ కలిపి రెఫర్ చేయబట్టి ఆ రోజు మన దగ్గర పోరాడితే మళ్ళా 1333 కోట్లు ప్రొఫెసర్ ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత కందరవాళ్ళు అయిన తర్వాత మొత్తం పాత బాకి అన్ని కూడా వడ్డీతో సహా ఒక్క పైసా కూడా లేకుండా మనం గవర్నమెంట్ కట్టేలు కాకుండా బ్యాంకులు కట్టేలు కాకుండా అలా మనం చేసిందంటే ఇంకా 6,500 కోట్ల రూపాయలు మన చేతులు పెట్టుకొని ఎక్స్పాండ్ కలవడం జరిగింది. ఎక్స్పాండ్ చేస్తే 3 మిలియన్ టన్నుల ప్లాంట్ 7.3 అంటే 4.3 మిలియన్ టన్నులు అంటే 125% మనం ఎక్స్పాన్షన్ చేసుకున్నాం. ఒక్క పైసా ఇచ్చారండి గవర్నమెంట్, దానికి అయినటువంటి మొత్తం ఖర్చు అవుతాయి కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టిందనేది మనం అర్థం చేసుకోవాలి. దానికోసమే ఆ 23,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడం జరిగింది. అప్పు తెచ్చుకొని దానికి 40,000 కోట్ల రూపాయలు చొప్పున అంటే 2,400 కోట్ల రూపాయలు పర్ యానం సంవత్సరానికి మనం ఇంట్రెస్ట్ కడతా ఉంటే ఈ దౌర్భాగ్యుడు ఎవరైతే ఇప్పుడు యాక్టింగ్ సీఎంగా ఉన్నాడో ఎవరైతే సక్సేనా, ఈ దౌర్భాగ్యుడు ఆ రోజు డైరెక్ట్ ఆపరేషన్ లో ఉండేటప్పుడు ఏం చేశాడు, బిఎఫ్పి ఏమన్నాడు, బిఎఫ్పి అంటే స్టెఫ్నీ అట. అంటే మన కోర్టు
టైర్ పాడైపోతే వేరే అర్థం చేసుకోండి. చెప్పిన అంటే ఆ టైర్ని కోసుకునే దానికి వచ్చేదాన్ని చెప్పినాక అంటే 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి బిఎఫ్టీ 2 బిఎఫ్టీ కంటే కూడా అట్లా పెద్దలున్నటువంటి బిఎఫ్టీని వాడు మూసేసి వెళ్ళిపోయినాడు. ఈ రోజు అయితే ఏం చెప్తున్నాడు? జీతాలు నా కొడుకుని మీరు నిజంగా పెట్టించే జీతాలు లేదండి వాడిని తరిగి కొట్టే పరిస్థితి రావాలని కూడా వాడు ఎవరు వాడికి ఏం అనుకుంది మనం చేసేది రావచ్చు. వాడు కులుపుతూ ఉన్నాడు. వాడి జీతాలు ఇవ్వడా వెళ్ళి నిలబట్టి ఉన్న జీతాలు ఇవ్వడం లేదు అంటే వాడికి ఎంత కళ్ళ కావడం ఎందువల్లంటే వాడి బీజేపీ వచ్చాక చుట్టం కాబట్టి వాడిని ఎందుకు పడినని మాయిల్ సంస్థలు 100-200 మంది పనిచేస్తే మాయికి 5 మందికి వేసి ఆర్థిక తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొచ్చి అమ్మడానికి న్యాయం చేయడానికి ఆయన కట్టడం జరిగిందని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తాం. కాబట్టి వారి సంగతి కూడా తేలాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం సంగతి కూడా తేలాలి. కేంద్ర ప్రభుత్వం మీద మీరు పోరాడతారా లేకపోతే ఏంటనేది మనం చేసుకునే పద్ధతులు ఈ పోరాటంలో సాగాలి. ఎందుకంటే చివరిలో ఉన్నాం. ఈ ప్లాన్ నాశనం చేయడానికి అన్ని సత్యం ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేస్తుంది. చెప్పలేదు ఎంతోట రకరకాల ప్రచారాలు స్టార్ట్ చేశారు. ఇదేంటి ఇది క్వాలిటీ కాదు, గవర్నమెంట్ అసమానం ఇస్తారు. అందుకని గవర్నమెంట్ అసమానం ఇవ్వలేదు బాబాయ్ చెప్పడానికి ఈ విషయాన్ని చెప్పాం. గవర్నమెంట్ ఇచ్చింది కూడా మీకు ఇంటికి బాబాయ్ చెప్పడానికి ఇవన్నీ చెప్పాం. కాబట్టి మీరు ఇక్కడ ఇంకొక మళ్ళా స్టార్ట్ అయింది. ఏం కాకుండా ఎప్పుడైతే మా ఉద్యమాన్ని ఆపలేకపోతున్నారో లోపల రామకి వెళ్ళకుండా జీతాలు ఒక్కొక్క ఇచ్చేస్తూ రెండో పక్కన అనకాపల్లి జిల్లా లక్షపల్లిలో అలాగే 7 మిలియన్ మేము ప్లాన్ చేస్తారంట. చూడండి అంటే అది ప్లాన్ వచ్చారు కదా. ఆ జనాలు మళ్ళీ 30,000 మంది ఉద్యోగాలు వచ్చేస్తాయి కదా. ఈ 30,000 మంది పోయేవాళ్ళు అసలు ఈ ఉద్యోగాల సంగతి ఏమిటంటే ఆ ప్లాంట్ వచ్చేది ఎప్పుడు, పని చేసేది ఎప్పుడు, ఏమయ్యాది ఈ గవర్నమెంట్ అన్ని కూడా 2-3 సార్లు మారిపోతాయి. ఎందుకంటే విశాఖపట్నం స్కీమ్ కంటే 10 సంవత్సరాలు కట్టారు. 80లో స్టార్ట్ అయితే 89 కానీ పూర్తవలా. 90 నుండి ట్రైకాల్స్ అయ్యాయి. 92లో జాతీయ ఎగ్జామ్ చేసాం. మరి అటువంటి పరిస్థితులు మీరు ఎప్పుడు చేస్తాం? ఈ ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ఈరోజు ఇది తగ్గిపోతే రావడాగా అయిపోయే పరిస్థితి తీసుకొచ్చేదానికి వీళ్ళు ఒక్కరు చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సభాముఖంగా అందరూ కూడా చెప్తాను. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మనం పోరాడకుండా గత ప్రభుత్వం కానీ కాదు ఈ బీజేపీ ప్రభుత్వం మనం ధర్నాలు చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం, లేబర్ హోల్డ్ చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం కాదు. తమతోవా తనమంటాం అనే పద్ధతిలో మనం పోరాడి ఉంటేనే మనం చెల్లించగలమని చెప్పి ఈ సభలో మేము కూడా నేను చేస్తా ఉన్నాను. కాబట్టి అటువంటి పోరాటాలు తెలియకుండా మనం ఏది కూడా సాధించలేమని చెప్పి కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఏ పార్టీ జంక్షన్లో మీ అందరూ గుర్తుండాలి. 2000 సంవత్సరం మార్చేయడం ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు నేనే తీసుకొస్తే ట్రాక్టర్ కట్టించండి. నేను తీసుకురాలా. ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు మీరు గుర్తు తెచ్చుకున్నాం సారి ఏదో వచ్చింది. మనం దాదాపు 2 సంవత్సరాల పాటు 98 నుండి 2000 వరకు కూడా విరోధులను పోరాటాలు చేసాం. పోరాటాలు చేసిన తర్వాత ఏదైతే 2007 సంవత్సరం మార్చి 5 తారీఖున ఇదే పాటగాజులు నీకు సరైన రూపాయలు చెప్పిన తర్వాత నువ్వు ఒక టర్నరౌండ్ తీసుకున్నావు కూడా గమనించాలి. అప్పుడు టర్నరౌండ్ ఎందుకు తీసుకున్నా? నీకు ఏదైతే ఆ మున్సిపల్ ఎన్నికలు జరిగాయో భీములు కానీ విశాఖపట్నం కానీ గాజువాక్ కానీ అనకాపల్లి కానీ నీకు రాజకీయంగా దెబ్బ పడిన తర్వాత నువ్వు టర్నరౌండ్ తీసుకున్నావు. కాబట్టి ఆ రోజు 1333 కోట్లు వచ్చాయనేది నువ్వు జరగాలని చెప్పి సభాముఖంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ పోరాటాల వల్లే ఇవన్నీ సాధ్యమైనవి. కాబట్టి రాబోయే కాలంలో ఈ పోరాటాలు ఉధృతి చేయడం ద్వారా మాత్రమే మన ప్రాణాన్ని రక్షించుకోగలము, మన జీతాలు సాధించుకోగలము. ఎంత దౌర్భాగ్యం అండి. భర్తలు పోయినటువంటి మహిళలు వాళ్ళ కోసమేమో ఫ్యామిలీ బెనిఫిట్స్ బట్టి వాళ్ళ యొక్క బేసిక్గా వచ్చేదానికి వాళ్ళు పిల్లపో గ్రాట్యుటీ అక్కడ డిపాజిట్ చేస్తే ఆ యొక్క గవర్నమెంట్ కంప్లీట్ అయిపోతే అనేక ఏదైతే కాబోయే వాటి కూడా అలా చేయరు, పెట్టి జీవితాలు కూడా అలా చేయరు. మన డబ్బులు ఉన్నప్పుడు నువ్వు డబ్బులు లేనప్పుడు
వెరిఫికేషన్ చేసి డిఎస్పీ పెండింగ్ కావాలి. అప్పుడు కంపెనీ వాళ్ళు అప్పుడు అది ఇది లేదు. అసలు సొమ్ము అడుగుతారు పోసినట్టు మన డబ్బుతోని నువ్వు కష్టం ఏంటంటే చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆ యొక్క మహిళలు డబ్బులు తీసుకొని నువ్వు ఏదైనా చేయడం మాత్రం మనకు కాదని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా నిలబడాలంటే జరగాలంటే మనం పోరాట వాటిని రద్దు చేస్తాము. అప్పుడు మాత్రమే మనకు విముక్తి వస్తుంది, ల్యాండ్ రక్షించుకుంటాము. కాబట్టి ప్రజలకు కూడా వీళ్ళు కూడా ఎందుకంటే మన పోరాటం తక్కువ జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఈరోజు క్యాంటీన్ వేస్తున్నారు, మాటలు మోస్తున్నారు, లేకపోతే సౌండ్లు కూడా రకరకాల సౌండ్లు చేస్తూ ఉన్నారు. ఈ సౌండ్ అనేది ఒక లెవెల్ రావాలంటే ఏం చేయాలి? పోరాటం చేయడమే మనకున్నటువంటి మార్గం. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏదో చేస్తారనమాట అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం, చాలా నష్టం, దైవ జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అంటే రాజకీయ నాయకులు అందరూ కాదు, ఈ రోజు ఏదైతే పొత్తులతో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీల వల్ల మనకు ఉండేది లేదనేది మనం అర్థం చేసుకొని మన యొక్క పోరాటం ద్వారా మాత్రమే మన ప్లాన్ రక్షించుకోగలము, మన హక్కును రక్షించుకోగలమని చెప్పి తెలియజేస్తూ ఇంతగా రైతు కూడా తెలియజేసి మీరంతా కూడా రంగంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా విప్లవ తెలియజేస్తూ విషయాలు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.